ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక టెన్షన్ పెడుతుంటారు అమెరికా వాళ్ళు. ఆ ఫ్రైడే టెన్షన్ పెట్టి ఇంక వీకెండ్ అంతా బాధపడుతూ అయ్యో రామా! ఏం జేయాలి, ఏం జేయాలి అనుకున్న టైంకి మండేకొచ్చేటప్పటికి మళ్ళీ టెన్షన్ పడొద్దురా నాయన ఏం కాలేదు అంతా బానే ఉంది అలా అంటూ ఉంటారనమాట. సో, మళ్ళీ గూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ అదే జరిగింది. హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేశారు వాళ్ళు. కానీ ఇది అఫీషియల్‌గా షేర్ చేసినటువంటిది గుడ్ న్యూస్ కాదు కానీ బట్ మోర్ ఆర్ లెస్ డ్యూయల్ ఇంటెంట్ వీసా హెచ్-1బీ అనేది డ్యూయల్ ఇంటెంట్ వీసా కాబట్టి వీళ్ళకి మొన్న పెట్టినటువంటి మెమో వర్తించదు అనేటువంటి న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో దానికి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఈ న్యూస్ ఎక్కడ బయటకు వచ్చింది, అసలు ఎలా వచ్చింది, ఎవరు కన్ఫర్మ్ చేశారు, దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా వెళ్ళి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో జనరల్గా చేంజ్ ఆఫ్ స్టేటస్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మన అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఒకటి, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఒకటి. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది యాక్చువల్గా మెయిన్లీ I-485కి యూజ్ అవుతుంది. మిగిలిన COS అంటే ఏంటంటే జనరల్గా F1 నుంచి మనం వేరే వీసాలో H1 అప్లై చేసుకునేటప్పుడు లేకపోతే B1 నుంచి మళ్ళీ H1కి రావటమో, H1 నుంచి B1కి రావటమో ఇవన్నీ చేంజ్ ఆఫ్ స్టేటస్ వస్తాయి. అదేమో అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనమాట. అంటే మీకు వన్స్ మీ ప్రియారిటీ డేట్ కరెంట్ అయినప్పుడు మీరు గ్రీన్ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు I-485 అప్లికేషన్ అప్లై చేసుకుని వాళ్ళు కనుక అప్రూవ్ చేస్తే అప్పుడు మీకు గ్రీన్ కార్డ్ అనేది ఆబ్వియస్లీ పోస్ట్లో పంపించడం అనేది కామన్ అనమాట. సో ఈ పర్టిక్యులర్ మొన్న వచ్చినటువంటి మెమోలో ఏంటంటే అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్సెస్ మాత్రమే వాళ్ళకి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో USCIS ఆఫీసర్స్ వాళ్ళు మీకు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ని గ్రాంట్ చేయొచ్చు. అదర్ దాన్ దట్ కౌన్సిలర్ ప్రాసెసింగ్కి పంపించేటువంటి అర్హత కూడా వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ పవర్స్ వాడి వాళ్ళు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, గ్రాంట్ చేయొచ్చు లేదా కౌన్సిలర్ ప్రాసెసింగ్ పంపించవచ్చు. అంటే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుని అది మన ఎంబసీకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మన గ్రీన్ కార్డ్ అప్రూవ్ చేయించుకొని US రావాలన్నమాట. సో అయితే ఇది H-1B వీసాకి అప్లికబుల్ అవుతుందా అంటే 100% కాదు అనేది అయితే క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఈ DHS వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే జనరల్గా న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని ఇట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు క్లారిటీ కోసం గవర్నమెంట్ పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏదర్ వాళ్ళకి ఈమెయిల్ పెట్టడం కానీ లేదా వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారనమాట. చేసినప్పుడు ఏంటంటే ఆ పర్టిక్యులర్ గవర్నమెంట్కి సంబంధించిన జనరల్గా ఈ మీడియాకి గవర్నమెంట్ ఆఫీసులకి ప్రతి దేశంలో కమ్యూనికేషన్ అనేది కామన్గా ఉంటుంది. సో అలాగా ఒక DHSకి సంబంధించినటువంటి ఒక స్పోక్స్ పర్సన్ ఈ న్యూస్ రిలేటెడ్ ఈమెయిల్కి రెస్పాన్స్ ఇచ్చినట్టు వచ్చిందనమాట. సో అక్కడి నుంచి దాన్ని ఇంకా అన్ని న్యూస్ వాళ్ళు ఫాలో అయ్యారనమాట. సో అకార్డింగ్ టు దిస్ సోషల్ మీడియా ఏముంది అంటే simaffair.com అనే వెబ్సైట్ ఉంది కదా, వాళ్ళ దాంట్లో క్లియర్గా రాసింది ఏంటంటే వాళ్ళ పర్టికులర్ రిపోర్టర్కి ఇచ్చినటువంటి క్లారిటీ అంటే ఈ DHS వాళ్ళు మొన్న ఇచ్చిన మెమోకి వాళ్ళ వెబ్సైట్లో కానీ USCIS వెబ్సైట్లో కానీ ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కానీ జనరల్ కమ్యూనికేషన్ బిట్వీన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఈ న్యూస్ ఏజెన్సీస్కి ఇచ్చారనమాట. సో అది ఏంటి అంటే యాక్చువల్గా a spokesperson for US Citizenship and Immigration Services, however, told SEMAFAIR that H-1B visa holders and high-skilled workers might not be affected in the near term. అంటే ఎందుకు H-1B వాళ్ళు ఎఫెక్ట్ కారు అంటే H-1B వీసా వచ్చేసి డ్యూయల్ ఇంటెంట్ వీసా అనమాట. దో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో కూడా రకరకాల వీసాలు అనేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి డ్యూయల్ ఇంటెంట్ వీసా అనమాట. సో ఇప్పుడు మీకు అసలు డ్యూయల్ ఇంటెంట్ వీసా అంటే ఏంటి, F1కి B1 B2కి H1కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే మీ ఇంటెన్షన్ జనరల్గా మీరు ఇప్పుడు అమెరికా వచ్చినప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు B1 B2కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు అమెరికా అంటే మేము అమెరికా చూద్దాం అనుకుంటున్నాం, లేదు మా అబ్బాయి తోటి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే టూరిస్ట్ దాని మీద వెళ్దాం అనుకుంటున్నాం, రకరకాల అంటే మీ ఇంటెన్షన్ అమెరికాలో వెళ్ళేసి అక్కడ ఏదన్నా చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేసిన తర్వాత మీరు వెనక్కి వస్తారు. లేదు నేను అక్కడే ఉంటాను అంటే ఇవ్వరు కదా వీసా. B1 B2 వీసా బిజినెస్కి సంబంధించింది, విజిట్కి సంబంధించింది. సో కాబట్టి ఏంటంటే మీరు వెనక్కి వస్తాను అంటే మీ ఇంటెన్షన్ క్లియర్గా ఉంది, నేను వెళ్ళి చూసేసి వెనక్కి వస్తాను అనమాట. F1 స్టూడెంట్ వీసా అంటే ఏంటి, అది కూడా సింగిల్ ఇంటెంట్ వీసా. అంటే ఏంటంటే నేను చదువుకోవడానికి వెళ్తున్నా, నాకు అక్కడ పర్టికులర్ యూనివర్సిటీలో నాకు ఒక మంచి కోర్స్ నచ్చింది, ఆ కోర్స్ నచ్చింది కాబట్టి నేను అక్కడ చదువుకొని
ఆ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ పీరియడ్ ఏదైతే ఉంటుందో ప్రాక్టికల్లీ ట్రైనింగ్. ఇప్పుడు మరి డ్యూయల్ ఇంటెంట్ అంటే ఏంటి H1B వీసాకి సంబంధించి అంటే, మీకు టెంపరరీగా వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోవటం ఒక ఇంటెన్షను. బట్ ఒకవేళ నాకు గనక నచ్చి నేను అమెరికాలో ఉంటాను, నా కంపెనీ గనక నన్ను పర్మనెంట్గా ఉంచుకుంటుంది అంటే మీకు పర్మనెంట్గా ఉండడానికి. ఇది కాంగ్రెస్ ద్వారా వచ్చినటువంటి AC-21 అనేది ఉందన్నమాట. మెయిన్ అంటే ఏంటంటే మీ చేంజ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది పోర్టబిలిటీ, AC-21 పోర్టబిలిటీ అంటారు. ఈ పోర్టబిలిటీ ఈ పర్టికులర్ H1B వీసాకి అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే ఎవరైనా సరే H1B వీసా మీద అమెరికా వచ్చి ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతాను అంటే 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. బట్ లేదు నేను ఉంటాను, నేను ఇక్కడ నా కంపెనీ నాకు పర్మనెంట్గా ఇచ్చింది, నేను హ్యాపీగా ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు, నా లైఫ్ మంచిగా సెటిల్ అవుతుంది అనుకున్నప్పుడు పర్మనెంట్గా మీరు ఉండటం కోసం ఇచ్చినటువంటి అవకాశము ఈ I-140 అనేటువంటి రూలు. I-140 రూల్ ద్వారా మీరు ఈ I-485 అప్లై చేసుకొని మీరు అక్కడి నుంచి ఎడ్యుకేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది తీసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఈ న్యూస్ పేపర్కి ఇచ్చినటువంటి క్లిప్లో మీరు H1B డ్యూయల్ ఇంటెంట్ కాబట్టి మీకు ఆల్రెడీ ఆ ప్రొవిజన్లో ఉన్నారు కదా. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో మీరు డ్యూయల్ ఇంటెంట్ అంటే టెంపరీగా ఉండొచ్చు లేదా పర్మనెంట్గా ఉండొచ్చు అనేటువంటి దాని మీద మీరు అమెరికా వచ్చారు కాబట్టి మీకు ఇది అప్లికబుల్ కాదు అనేది క్లారిటీగా వీళ్ళు చెప్పారు. బట్ నాట్ అఫీషియల్ DHS వెబ్సైట్లో కానీ USCIS వెబ్సైట్లో కానీ లేదు. ఇది కేవలం న్యూస్ మీడియాలో జరిగినటువంటి డిస్కషన్ మాత్రమే. సో అట్లీస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు H1 వాళ్ళకి అప్లికబుల్ అయితే కాదు అని చెప్పేసి. హౌవెవర్ ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్ అని అన్నారు కాబట్టి సో వీళ్ళు న్యూస్లలో వాటిలో రాసింది కూడా ఏంటి అంటే వాళ్ళ డెసిషన్ తీసుకునేటువంటి పవర్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారు అంటే మీ I-485 అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్డ్గా వెట్టింగ్ చేసి మీకు ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, DUIలు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఏమైనా ఉన్నాయా, డొమెస్టిక్ వైలెన్స్లు ఉన్నాయా, మీకు ఏమైనా బ్యాడ్ హిస్టరీ ఉందా అమెరికాలో. సో ఇలాంటప్పుడు డెసిషన్ తీసుకునేటువంటి రైట్ వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే మీకు ఏదైనా బ్యాడ్ హిస్టరీ ఉంది అంటే మీ గ్రీన్ కార్డు రిజెక్ట్ చేసేటువంటి రైట్ 100% డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం ఒక ఆఫీసర్కి ఉంటుందన్నమాట. సో అందుకనే వీళ్ళు ఏంటంటే అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాము అని చెప్తున్నారు అనమాట. అంటే ఒకవేళ కనుక ఇన్ ద పాస్ట్ హిస్టరీలో మీరు బ్రిడ్జ్ గ్యాప్ సరిగ్గా చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ Day 1 CPT వాడుకున్నారు, ఆ Day 1 CPTలో కూడా మీ ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ H1Bలో జాబ్ పోయిన తర్వాత 60 డేస్లో మీకు జాబ్ రాలేదు, Day 1 CPT జాయిన్ అయ్యారు, అదేదో మారుమూల ప్రాంతము, కాలేజీకి సంబంధం లేదు, ఫీజు కట్టి ఏదో వెళ్తున్నారు, మీరు మళ్ళీ 40 అవర్స్ జాబ్ చేసుకుంటున్నారు అంటే అక్కడ మీరు చదివేటువంటి కోర్సు కానీ మీరు చేసేటువంటి వర్క్ కానీ ఏ సంబంధం లేకుండా ఉందనుకోండి. అంటే ఏంటంటే మీరు మిస్రిప్రజెంటేషన్ కింద అంటే రూల్ ప్రకారం చదవచ్చు, లీగల్గా చదవచ్చు, కానీ వీళ్ళు ఏం చూస్తున్నారంటే బ్రిడ్జ్ గ్యాప్ కోసం. అంటే నీ జాబ్ పోయింది కదా H1B మీద, 60 డేస్లో రాలేదు కదా, నువ్వు వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకున్నావు, మళ్ళీ లేదు నేను చదువుకుందాం అనుకుంటున్నా. అలాంటప్పుడు ఏం చదువుకోవాలి, మీ హయ్యర్ డిగ్రీ అంటే మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ మాస్టర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ H1B మీద ఉన్నారు, 4 years జాబ్ చేశారు, నాకు ఇప్పుడు చదువుకోవాలనిపించింది, కొంచెం మాస్టర్స్ చదువుకోవాలి. ఇప్పుడు లా చదివారు ఒక స్టూడెంట్, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు, ఇంకేదో కొత్త కోర్స్ వచ్చింది చదువుదాం అనుకుంటున్నాడు, Day 1 CPT తీసుకుని మీరు ప్రాక్టికల్గా చదువుకున్నారా, చక్కగా ఎగ్జామ్స్ రాశారా, దానికి సంబంధించిన మీకు ఏవో GPAలో సర్టిఫికేట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నాయా అంటే టు ప్రూవ్ ద పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ కనుక మీరు Day 1 CPT తీసుకొని ఆ బ్రిడ్జ్ గ్యాప్ చేశారు, కానీ అది ఆన్లైన్ అటెండ్ అయ్యే కాలేజీకి సరిగ్గా వెళ్ళలేదు, బట్ మీరు జాబ్ చేసుకుంటున్నారు, ట్యాక్స్లు కడుతున్నారు, అంటే మీ ఇంటెన్షన్ అనేది ప్రాపర్ చదువుకోవటానికి కాదు, బ్రిడ్జ్ గ్యాప్ కోసం. ఇలాంటప్పుడు కూడా కొన్ని I-485 రిజెక్ట్ అవుతున్నాయని విన్నా. సో దాంతోపాటు ఇంకా ఏంటంటే ట్యాక్స్ హిస్టరీ సరిగ్గా లేదు, అంటే మీ LCA ప్రకారం మీరు సరిగ్గా శాలరీ తీసుకోలేదు, అంటే మీ పాత హిస్టరీలో ఎక్కడైనా సరే ఏదైనా మీరు వీసా వాయిలేట్ చేసినటువంటిది కానీ, లేకపోతే మీకు బిజినెస్లు ఉన్నాయని కానీ, లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్లో మీరు బిజినెస్లు పెట్టుకున్నారు కానీ H1B వీసా మీద ఉండి మీరు బిజినెస్లు చేయకూడదు అయినా చేశారు, ఇలాంటిది ఏదైనా సరే ఎనీ సచ్ కైండ్ ఆఫ్ వాయిలేషన్ కనుక మీకు ఉంటే అప్పుడు అది వాళ్ళ డిస్క్రిషనరీ పవర్ కిందకు వస్తుంది. అంటే వాళ్ళు మీకు గ్రీన్ కార్డ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేదు మిమ్మల్ని కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళమని చెప్పొచ్చు. సో కౌన్సిలర్ ప్రాసెసింగ్కి ఎందుకు వెళ్ళమని చెప్పొచ్చు అంటే నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది నేను చెప్తాను, మీరు అవునో కాదో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, లేదంటే ఒకసారి అటార్నీతో చెక్ చేసుకోండి.
ఔట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ గనక మీరు ఏ రీజన్ కింద అయినా సరే మీ వీసా రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఎంబసీకెళ్ళినప్పుడు అక్కడ గనక ఇంటర్వ్యూ జరిగినప్పుడు గనక మీకు వాళ్ళు వీసా రిజెక్ట్ చేస్తే మీరు కోర్టుకెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అదే గనక మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఏదైనా సరే ఫర్ ఎనీ రీజన్ మీ వీసా క్యాన్సిల్ అవ్వటమో, ఇంకోటి ఏదైనా గానీ అటార్నీస్ ద్వారా మీరు కోర్టుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. యూఎస్ రావడానికి అవకాశం దొరకకపోతే మీరు ఇంకా వాళ్ళ మీద పోరాడలేరు. అంటే అయిపోయింది అక్కడికి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ స్టోరీ. సో యూ కాంట్ గో బ్యాక్ టు అమెరికా అండ్ యూ కాంట్ ఫైట్. అంటే మీరు అటార్నీ అది కూడా మీరు చూసారు కదా, H1B వీసాలకు వెళ్ళినప్పుడు ఎక్స్టెన్షన్లో రాని వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ DU అయిందని చెప్పి ఇండియాకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ వీసా రాకపోతే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. అటార్నీస్ కూడా ఏం చేయలేరు. ఎందుకంటే అది అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ జరిగింది. అదే యూఎస్లో కనుక మీరు ఏది జరిగినా సరే ఇమ్మీడియట్గా అటార్నీస్ ఉంటారు. వాళ్ళు మీ కేసుని వాదిస్తారు. వాళ్ళు దానికి తగ్గ హెల్ప్ అయితే చేస్తారనమాట. ఇక ఈ నెక్స్ట్ ఎవరెవరైతే వీళ్ళు ఈ రూల్ పెట్టడానికి కూడా మార్కో రూబియో చెప్పేది కూడా ఏంటంటే, చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే సింగిల్ ఇంటెంట్ వీసాలు ఎవరైతే ఉంటారో B1 B2 వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ వస్తున్నారు, ఇక్కడ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లేకపోతే ఇల్లీగల్గా ఉంటున్నారు. విజిట్ వీసా మీద రావటం, లోకల్ వాళ్ళని పెళ్లి చేసుకోవటం, ఇల్లీగల్గా ఉండిపోవటం. అంటే ఇది పర్టికులర్గా ఇండియన్స్ టార్గెట్ చేసి పెట్టినటువంటి మెమో అయితే కాదనమాట. చాలామంది ఏంటంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో వచ్చి లోకల్ వాళ్ళని పెళ్లి చేసుకుని PR అప్లై చేసుకునేటువంటి సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. 1.2 మిలియన్ పీపుల్ దగ్గర ఉన్నారు ఇప్పుడు గ్రీన్ కార్డులు కావాల్సినటువంటి వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇలాగా మేము సిస్టమ్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసం ఈ రూల్ పెట్టాము. మీకు నిజంగా జెన్యూన్గా కావాలి అంటే గో బ్యాక్ టు యువర్ కంట్రీ, మీరు మళ్ళీ అప్లై చేసుకొని వెనక్కి రండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ క్లారిటీ అయితే వచ్చింది. H1B వాళ్ళైతే టెన్షన్ పడే పని అయితే లేదు. కాకపోతే ఏంటంటే నా బెస్ట్ సజెషన్, మీరు హిస్టరీ క్లీన్గా పెట్టుకోండి, ఎటువంటి వయలేషన్స్ చేయకండి. DUIలు కానీ అవి కానీ, ఇప్పుడు గ్రీన్ కార్డ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డ్రింక్ అండ్ డ్రైవ్లు కానీ అలాంటివి చేయకుండా జాగ్రత్తగా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఉండండి. శాలరీ స్లిప్లు కరెక్ట్గా మెయింటైన్ చేయటం, పే చెక్లు, LCA ప్రకారం శాలరీ తీసుకోవటం, ఏది ఉన్నా సరే వాళ్ళకి ఏ ఒక్క నెగిటివ్ ఇది కూడా ఉండకండి. సో ఎందుకు అంటే మీరు అనవసరంగా నెగిటివ్ మీ హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు అంటే రేపు పొద్దున మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అయి మీకు PR వచ్చేటువంటి ఛాన్స్ అనేది పోతుంది అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.